3650. పెద్ది పెద్ది రివ్యూ స్టోరీ అన్నారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు ఏముందండి ఇందులో? ఒక హై లేదు, ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు, వానిపించే రైటింగ్ కానీ, సీన్సెస్ కానీ, క్యారెక్టర్స్ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ ఇవేం లేవు. అదే ఊరు ఎమోషన్ తీసుకొచ్చి రుద్దారు. ఎలా ఉందంటే హీరో ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్, హీరో వచ్చాడు ఎలివేషన్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ అయ్యి, వాడు అది ఇది తోపు తురుమని ఎలివేషన్స్, ముఖం చూపించకుండా స్లో మోషన్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ అయ్యి, హీరోయిన్ ఎంట్రీ అయ్యి చున్ని తీసేయి, హీరోయిన్ ని చూస్తాడు, ఒక సాంగ్ వేసేయి, తర్వాత ఒక ఎమోషన్ వేసేయి, ఒక మెయిన్ క్యారెక్టర్ ని లేపేసి ఎమోషనల్ గా పిండేసేయి, ఊరి కష్టాలు కట్టు పన్న కాలు కట్టన్నట్టు క్లైమాక్స్ వేసేయి, సెట్. ఇదే ఇంకా ఏముంది? యాక్షన్ ఉంది, అసలు ఏం యాక్షన్ అండి బాబు. దురంధర్ చూసారు యాక్షన్ ఎంత రియలిస్టిక్ గా మెయింటైన్ చేశారు. అతను అందులో స్పై కదా, అలానే కొడతాడు, దాంతో పోలుస్తున్నావు ఏంటి అనుకుంటారేమో. అతను స్పై అయినా ఇతను ఊరోడైనా అతను కొడితే అక్కడనే పడతాడు, కానీ ఇతను కొడితే గాల్లకెళ్ళి పడతాడు. మరి యాక్షన్ ఏమో జాకీ చన్ లా గోడలెక్కేసి వెళ్ళిపోతాడు, కొడితే గాల్లకెళ్ళి పడ్డం, తాళ్ళు పెట్టి లాగినట్టుగా ఈజీగా కనబడుతుంది. అక్కడ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది, అసలు న్యాచురల్ గానే లేదు యాక్షన్. సినిమా స్టాండర్డ్స్ ఇంత పెరిగాయి, సినిమా బడ్జెట్ ఇంత పెడుతున్నారు, కొంత అప్డేట్ అవ్వండి. ఊరోళ్ళు కొట్టుకుంటే ఇలా ఉంటుందా? చాలా రియలిస్టిక్ కొట్టుకుంటే అది ఇచ్చే హయ్యే వేరు. చాలా అతిగా ఉంది కొట్టుకోవడం, గాలకెళ్ళి పడ్డం, అసలు చిరాకు తెప్పించింది. రంగస్థలంలో చూసారు ఎంత రియలిస్టిక్ కొట్టుకుంటారో, అది ఇచ్చే హయ్యే వేరు. కొన్ని క్యారెక్టర్స్ అయితే అసలు ఎందుకు ఉన్నాయో తెలియదు, వేస్ట్ క్యారెక్టర్స్, అసలు ఎలాంటి స్కోప్ లేదు వాళ్ళకి. జాన్వి అయితే ఎందుకు ఉందో తెలీదు. ఫస్ట్ ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో గానీ ఊర్లో అమ్మాయి ఇలా ఉంటుందా? చున్ని కొంచెం ఇటు జరిపి వేసుకోవచ్చు కదా. సినిమాలో అన్ని ఉన్నాయి, ఎక్స్పోజింగ్ లేదన్నట్టు జాన్విని పెట్టినట్టుగా ఉంది. క్లోజ్అప్ లో నడుము అది ఇది అంతా చూపిస్తారు. ఏదో కొంతమంది హీరోనే లేకపోతే సినిమా ఎందుకురా అని అనుకుని వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే పెట్టినట్టుగా ఉంది హీరోయిన్ ని. కానీ స్టోరీ డిమాండ్ చేస్తుంది హీరోయిన్ ని పక్కా పెట్టాలి అన్నట్టు పెట్టినట్టుగా లేదు. ఆమె ఓవర్ యాక్షన్ క్యారెక్టర్ అసలు భరించలేక సచ్చా. హీరోయిన్ ని చూడగానే హీరో వెయ్యాలి అంటాడు, అసలేం బొక్కులో రైటింగ్ అండి బాబు. సరే హీరో మంచుడు కాదు, చెడ్డడు, కామాంధుడు ఇలా కూడా ఎస్టాబ్లిష్ చేయరు స్టార్టింగ్ నుంచి. అలా చేసినా అరే పెద్ద క్యారెక్టర్ ఇది అందుకే అలా ఉన్నాడని అనుకుంటాం, కానీ అలా ఉండదు. పెద్ద మంచుడు లాగే ఉంటది మూవీలో. కానీ హీరోయిన్ ని చూడగానే లవ్ లేదు, బొక్క లేదు, వెయ్యాలి అంటాడట. దానికి మళ్ళీ రీజన్ ఇస్తారు సెకండ్ హాఫ్ లో, బొక్కుల రీజన్. అసలేం బొక్కల రేటింగ్ అండి బాబు. దివ్యందు క్యారెక్టర్ ఏదో అనుకుని వెళ్ళా, కానీ అసలు ఏం లేదు అక్కడ, అసలు ఏ మాత్రం యూజే చేసుకోలేదు బుచ్చిబాబు. మున్నాబాయికి తెలుగులో ఉన్న ఫేమికి ఇచ్చిన క్యారెక్టర్ కి సంబంధమే లేదు. కంప్లీట్ గా వీపీ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ కూడా పెద్దగా అనిపించలేదు, ఎంట్రీ కూడా పెద్దగా హైవే లేదు. వచ్చి క్రికెట్ ఆడతాడు, ఆ క్రికెట్ కూడా ఇష్టం వచ్చినట్టు ఆడతాడు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొడతాడు, ఎటు పడితే అటు కొడతాడు, ఎలా పడితే అలా కొడతాడు. సరే కమర్షియల్ మూవీ కదా, ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అనుకుందాం. నాకైతే అసలు నచ్చలేదు, మరి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, తిరిగి కొట్టడం, అసలు ఏంటో. ఇవి చూసి ఆడియన్స్ కి హై ఇస్తుందేమో అనుకుంటారేమో, కానీ చిరాకు వస్తుంది. ఆ షాట్ లో క్రికెట్ ప్లేయర్స్ కనుక చూస్తే ఊడి అమ్మ ఏంట్రా ఇది అనుకుంటారేమో. ఆ ఊరి వాళ్లకు ట్రైన్ ఆగదు, కుక్క బతుకు, ఈ కష్టాలన్నీ తీసుకుపోయి వాళ్ళకు కావాలని అతికించినట్టుగా ఉంది. లేనిపోని కష్టాలన్నీ అతికించి ఎమోషనల్ గా ఆడియన్స్ పిండేద్దాం అనుకున్నారు, కానీ ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వకపోవడంతో మొత్తం బెడిసి కొట్టింది. అసలు ఆ ఎమోషన్ అసలు న్యాచురల్ గా లేదు. పెద్ద ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు అన్నారు కదా, ఇతను ఇండియన్ స్పోర్ట్స్ లో మినిస్ట్రీలో ఒక మెంబర్. ఒక ఇండియన్ వ్యక్తి గోల్డ్ మెడల్ కొట్టిన విషయం అతనికి తెలీదా? వేరే వాళ్ళు చెప్తేనే తెలుస్తుందా? ఒక ఊరోడు చెప్తే గానీ ఒక గోల్డ్ మెడల్ కొట్టిన ఒక వ్యక్తి గురించి స్పోర్ట్స్ మినిస్టర్ లో మెంబర్ గా ఉన్న ఒక వ్యక్తికి తెలియకపోవడం అసలు ఏంటండి ఇది? మూవీలో ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు. ఊరి వాళ్ళ కష్టాలు, పెద్ద కష్టాలు ఇవి మీకు ఎమోషనల్ గా అనిపించచ్చు, నాకైతే ఘోరంతో అనిపించలేదండి, ఎక్కలేదు. అసలు నువ్వు మనిషివైనా ఫీలింగ్స్ గుండె నీకు ఉందారా అనుకుంటారేమో. నిజం చెప్పాలంటే నాది పెద్ద జాలి గుండె అండ్ ఎమోషనల్ ఫీలోని నేను, అయినా కూడా నాకే ఎమోషనల్ గా అనిపించలేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఊరి వాళ్ళకు లేనిపోని కష్టాలు తగిలించి కట్టబెట్టి ఇదిగో కమాన్ ఎమోషనల్ గా పిండేస్తాం, ఎమోషనల్ అవ్వండి అంటే నా వల్ల కాదు. నాకు ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా రియలిస్టిక్ ఉండాలి, అయితే కానీ ఎక్కదు. రైటింగ్ కానీ సెన్సెస్ కానీ కొన్ని ఎంత అతిగా ఉన్నాయంటే వాటిని సినిమాటిక్ లిబర్టీ అని కూడా అనలేం. కట్టుపన్న కాలు కట్టనట్టు ఆ క్లైమాక్స్, తాలి అంటే మొగడే కట్టాల, నాకు నేనే కట్టుకుంటా అనే ఒక సీను 90s జనరేషన్ లో ఉండే ఎమోషనల్ లవ్ స్టోరీలో కూడా ఈ రేంజ్ అతి ఉండదేమో. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు బాగా చేశారు, హార్డ్ వర్క్ కనబడింది. కానీ ఆ హార్డ్ వర్క్ ని బుచ్చిబాబు గారు పెద్దగా యూజ్ చేసుకోలేకపోయారు. జగపతి బాబు గారు, శివకుమార్ గారు వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. జాన్వి స్టార్ హీరోస్ ఉన్న సినిమాల్ని నటియడమే కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అండ్ యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. దివ్యందు అండ్ రిమైనింగ్ అందరూ ఓకే వాళ్ళ రోల్స్ లో. ఆ క్యారెక్టర్స్ కి పెద్దగా స్కోప్ కూడా లేదు, ఏదో రన్ టైం కోసం పెట్టినట్టుగా ఉంది.
ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే. సెటిల్ వేసారు కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల గ్రీన్ మ్యాట్ వేసి కొట్టేశారు, క్లియర్ గా కనబడ్డది. సో ఇంపాక్ట్ పోయింది. బీజిఎం ఏఆర్ రెహమాన్ గారు బాగానే ఇచ్చారు, సాంగ్స్ కూడా. కుస్తీ అప్పుడు కొన్ని చోట్ల అయితే బాగానే పేలాయి బీజిఎంతో. మొత్తానికి పెద్ది నాకైతే నచ్చలేదండి. ఇక మీ ఇష్టం. మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే లిమిటెడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.